కేసీఆర్ గారే డిజైనర్ అయ్యిండు. కేసీఆర్ గారే మొత్తం అయ్యిండ్రు. అందుకే కాళేశ్వరం కూలింది. కేసీఆర్ గారు ఇంటి కూర్చొని దాన్ని డిజైన్ చేసిండా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, చేస్తారు ఒక డిజైన్. మీరే మేడిగడ్డది ఫైల్స్ దగ్నం చేసిర్రు అని చెప్పేసి అంటారు. అసలు కేసీఆర్ గారే మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఇమీడియట్ గా రిపేర్ చేస్తూ ఇవాళ ఆంధ్ర వాళ్ళకు లాభం జరిగిన ఉద్దేశంతో ఇవాళ ప్రాజెక్టు రిపేర్ చేయకుంటున్నాడు. మా హాయంలో పనిచేసిన అధికారులు ఎవ్వరు 1,00,000 కోట్లు కాళేశ్వరం వల్ల లాస్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత మామ పద్మనాభ రెడ్డి గారే చెప్పారు ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు కాలేదు. ఇప్పుడు మేము 4th సిటీ కడతాము. ఇప్పుడు కేసీఆర్ గారు ఆనవాళ్ళన్నీ కూడా దూడ్ చేస్తాము. 4th సిటీ వాళ్ళు వచ్చి 2.5 ఏళ్ళైంది. 4th సిటీని ఎవరు పబ్లిక్ ఎవరు పట్టించుకుంటలేరు. ఏ వ్యాపారవేత్తలు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. ఇప్పుడు మూసీ నది డిపిఆర్ మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలోనే అయింది. జస్ట్ మేము వచ్చినాము. ఇల్లులు గులగొట్టేవి ఈ ప్లాన్లు అన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళదే. కేటీఆర్ గారు ఏమన్నారు, 16,000 కోట్లతో కంప్లీట్ అయ్యే మూసీ రివర్ ప్రాజెక్టు కోసం ఇవాళ 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఎందుకు తీసుకొస్తావు? అప్పులు తీసుకొచ్చి ప్రజల ఇప్పుడు బండి సంజయ్ గారిని కావాలని డిఫేమ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. స్పై లెక్క పెట్టి మీరు బండి సంజయ్ కొడుకు దగ్గర ఉండమ్మా. బండి భగీరథ తప్పు చేస్తే బండి సంజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆయన పేరు ఎందుకు డిఫేమ్ చేస్తున్నారు అని డిఫేమేషన్ కేసు కూడా వేయడం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు. బండి సంజయ్ ఆలోచిస్తే ఫస్ట్ డేనే తీసుకొచ్చి పోలీసులకు అప్పయ్యపెట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరే మేడిగడ్డది ఫైల్స్ అనేది దగ్నం చేసిర్రు అని చెప్పేసి అంటారు, నిజమని నమ్మొచ్చా? మాకేం సంబంధం? ఇవాళ ఇరిగేషన్ ఆఫీసర్ అన్ని మీ కంట్రోల్ ఉంటాయి, ప్రభుత్వ కంట్రోల్ ఉంటాయి, పార్టీ కంట్రోల్ ఉండదు. అప్పుడు కూడా మాకేం సంబంధం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లను అధికారులను స్టాఫ్ను వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అలవిట్టారు. మాకేం సంబంధం? అప్పుడు మీ అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు అధికారులతో మీరు మేనేజ్ చేసి తగల పెట్టించేలాగా మాట్లాడిరు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందరూ మారారు కదా. మా హాయంలో పనిచేసిన అధికారులు ఎవ్వరు అప్పుడు పనిచేస్తలేరు. ఇప్పుడు కొత్త అధికారులను తీసుకొచ్చుకున్నారు, కొత్త వాళ్ళే చేసుకున్నారు. మరి ఎందుకు కాల పెట్టారో వాళ్ళే చెప్పాలి. అంటే మీరేం ఉద్దేశంతో అంటున్నారు? అంటే మీ మీద ఎందుకు బట్టగాల్చి మీద వేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే అసలు మా మీద బట్టగాల్చి మీద అయితే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అసలు కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఇమీడియట్గా రిపేర్ చేసేవాడు. మీలాగా ఎవరి మీద కోపంతో తెలంగాణ రైతాంగాన్ని చెరువులు ఎండబెట్టుడు, భూమి పంటలు ఎండబెట్టే విధంగా ఏ ముఖ్యమంత్రి ఎవరు చూడరు. ఇవాళ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఉంటే రేపు భవిష్యత్తులో తెలంగాణ నీటి హక్కును కాపాడటానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ఇవాళ ఆంధ్ర వాళ్ళకు లాభం జరిగిన ఉద్దేశంతో ఇవాళ ప్రాజెక్టు రిపేర్ చేయకుంటున్నాడు. దీనివల్ల 2.5 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణ నీళ్ళని గోదావరి నీళ్ళని పోయి ఆంధ్ర కలుస్తున్నాయి. ఇది ఎవరి కోసం కలుపుతున్నాయి? ఎవరి కోసం కలిసి నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు కోసం, వాళ్ళ రాష్ట్ర ప్రజల కోసం. వాళ్ళ అల్లుడు అక్క ఆంధ్రకి వెళ్ళి వాళ్ళ అల్లుని తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పి ఇవాళ డిలే చేసిండు రిపేర్ చేయకుండా. దీనివల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారే డిజైనర్ అయ్యిండు, కేసీఆర్ గారే మొత్తం అయ్యిండ్రు, అందుకే కాళేశ్వరం కూలింది అని చెప్పేసి అంటారు. దాని మీద మీరేమంటారు? కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఆచన ఒక అడ్మినిస్ట్రేటర్గా అధికారులకు చెప్తారు. అధికారులు డిజైన్ చేస్తారు, వాళ్ళే స్కెచ్ చేస్తారు, వాళ్ళే ప్లాన్ ఇస్తారు, వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, టెండర్ వాళ్ళే పిలుస్తారు, ప్రొక్యూర్మెంట్ వాళ్ళే ఇస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళే ఇస్తారు. సూపర్వైజ్ ప్రభుత్వం అనేది సూపర్వైజ్ చేస్తుంది. ఎంతవరకు పనులు అయినాయి, ఎంతవరకు కాలని దాని మీద స్పీడప్ చేయడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అంతే తప్ప కేసీఆర్ గారు ఇంటి కూర్చొని దాన్ని డిజైన్ చేసిండా? ఇదంతా బదనాం చేసే ఒక కుట్ర తప్పించుకుంటానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, చేస్తారు ఒక డిజైన్. ఆయన ఇంజనీర్ అయినాడు, చేయలేడు. ఆయన బాధ్యత కాదు కదా. రైతులకు నీళ్ళు ఇచ్చడానికి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. 100% ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కేసీఆర్ గారికి ఉంది కాబట్టి కేసీఆర్ గారి సూచన మేరకు అధికారులు చేశారు. 1,00,000 కోట్లు కాళేశ్వరం వల్ల లాస్ అయిపోయింది, జైల్లోకి వేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత మామ పద్మనాభ రెడ్డి గారే చెప్పారు ప్రాజెక్ట్కి 1,00,000 కోట్లు కాలేదు. 1,00,000 కోట్లు అవినీతి ఎట్లయితే అని చెప్పిండు. అర్థం కాలేదు. ఇంకా పట్టినే బడ్జెట్లోకి వెళ్ళి శాంక్షన్ చేసి నిధులని డ్రా చేసే వాళ్ళని వాడుకున్నారా? ఇవాళ ఎక్కడ పోయినా కాళేశ్వరం కెనాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టు, సుందీర్ల ప్రాజెక్టు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి అనుభవంలోకి వచ్చి వీళ్ళ గ్రామాల లోపల అవే నీళ్ళు అవుతున్నాయి. ఆ నీళ్ళతో మొత్తం చెరువులన్నీ ఫుల్ చేసిండు కేసీఆర్ గారు.
ఆ నీళ్ళతోటి ఏమి ఒక ఎకరం కూడా తడవలేదు అని చెప్పేసినట్టు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ చెరువులు చూడు, ఇవాళ మీరు మీ ఛానల్ తీసుకెళ్ళి మీరు చెరువులను చూడండి. ఏ చెరువులన్నా ఫుల్ నీళ్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు నీళ్లు అంటే ఒక వ్యవసాయం కోసమే కాదు కదా, జీవావరణం కోసం కూడా నీళ్ళు అవసరం. గొర్రెలు మేపుకోవడానికి, బర్రెలు మేపుకోవడానికి, అదేవిధంగా మత్స్యకారులు చేపల పెంపకం కోసం లక్షల కుటుంబాలు, పెద్ద కమ్యూనిటీ, వాళ్ళ ముద్రాల కమ్యూనిటీ ఈ రాష్ట్రం లోపల వాళ్ళందరికీ జీవనోపాధికి సంబంధించిన అంశం కదా. గతంలో చేపలంటే ఆంధ్రాకి వెళ్ళి దిగుమతి అయ్యే పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణ లోపల సమృద్ధిగా దొరుకుతూ ఉన్నాయి. దానికి కారణం కేసీఆర్ గారు చేపట్టిన ఆ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగింది కదా. దానివల్ల చెరాల్లో ఫుల్ నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము 4th సిటీ కడతాము, ఇప్పుడు కేసీఆర్ గారు ఆనవాళ్ళన్నీ కూడా దూడ్చేస్తాము అనే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఫార్మా సిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసి, ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి ఫార్మా కంపెనీలన్నీ తెలంగాణకు వస్తే ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ రోజు ఫార్మా సిటీ ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించి మళ్ళా 4th సిటీ అనే ఒక డ్రామా మొదలుపెట్టింది. 4th సిటీ వాళ్ళు వచ్చి 2.5 ఏళ్ళైంది. 4th సిటీని పబ్లిక్ ఎవరు పట్టించుకుంటలేరు. ఏ వ్యాపారవేత్తలు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. దానికి గుర్తింపు వస్తలేదు. కాబట్టి వాళ్ళ 4th సిటీ ఎంత 4th సిటీ అన్నా కూడా ప్రజలు నమ్మతలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మూసీ నది డిపిఆర్ మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలోనే అయింది. జస్ట్ మేము వచ్చినాము, ఇల్లులు కూలగొట్టేవి ఈ ప్లాన్లు అన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళదే అని చెప్పేసి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇవాళ ఎస్టీపీలు నిర్మాణం చేయడం జరిగింది. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మూసి పరివాహక ప్రాంతం వెళ్తే మొత్తం ఒక కంపు వాసన వచ్చేది, నడవలేని పరిస్థితి. అలంగా ఒక 1/2 కిలోమీటర్కి వెళ్ళి మొత్తం వాసన వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఎస్టీపీలు నిర్మాణం చేసి సివరేజ్ ప్లాంట్ నిర్మాణం చేసిన తర్వాత స్మెల్ తగ్గింది. కేటీఆర్ గారు ఏమన్నారు, 16,000 కోట్లతో కంప్లీట్ అయ్యే మూసి రివర్ ప్రాజెక్టు కోసం ఇవాళ 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు ఎందుకు తీసుకొస్తావు, అప్పులు తీసుకొచ్చి ప్రజల భారాన్ని ఎందుకు మోపుతావు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడారు. దానికి సమాధానం లేదు. చర్చకు రమ్మంటే కూడా ఎవరు సిద్ధంగా లేరు. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు బండి సంజయ్ గారిని కావాలని డిఫేమ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది, అందుకే టార్గెట్ చేసిండ్రు, అందుకే అందరి మీద కేసులు కూడా పెట్టిండ్రు, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కుటుంబం కాదు వాళ్ళది. మేమేం కలపలేదు. మీరు స్పై లెక్క పెట్టి మీరు బండి సంజయ్ కొడుకు దగ్గర ఉండమ్మా అట్లా ఇట్లా అని మేము చెప్పిన వాళ్ళం కాదు. బండి సంజయ్ కొడుకే వేండు, వాళ్ళే ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు. వాళ్ళు చేసిన తప్పిదానికి, తను చేసిన తప్పిదానికి మాకేం సంబంధం. అమ్మాయి పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటలకు పోతే రాత్రి 12:30కు ఎఫ్ఐఆర్ ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్కు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ అట్లున్నది. మామూలుగా వేరే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా అర్ధగంట లోపల ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసి విచారణ చేసి కేసు నిజామా లేదని చెప్పి ఉంచుడా, కేసును క్లోజ్ చేసిన నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రభుత్వం 12:30కి ఎవరితో మాట్లాడారు? బండి సంజయ్ గారితో మాట్లాడి ఇవాళ బండి సంజయ్తో మాట్లాడి ఆ కేసు నుంచి మళ్ళీ వీగాలని చెప్పి చూసారు. ఇవాళ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది కాబట్టి తప్పదు, కాబట్టి ఫోక్సో కేసు కాబట్టి, మైనర్ అమ్మాయి కాబట్టి ఫోక్సో కేసు పెట్టకపోతే తెలంగాణ ప్రభుత్వం బదనవుతాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదనవుతుందని చెప్పి తెల్లారి సిట్ వేసి ఆ సిట్ ద్వారా మంచి ఆఫీసర్ కాబట్టి డీసీపీ గారు అసలు వాస్తవానికి ఎన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయో అన్ని సెక్షన్లు అట్రాక్ట్ చేశారు. ఇవాళ చట్టం ముందు ఎవరైనా సమానం అని చెప్పి ఇవాళ నిరూపించారు ఇవాళ పోలీసులు, ఆ డీసీపీ గారు కానీ ఇవాళ పోలీస్ ఆఫీసర్కి ఉన్న చిత్తశుద్ధి వల్ల రేవంత్ రెడ్డి గారికి లేదు. బండి భగీరథ తప్పు చేస్తే బండి సంజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆయన పేరు ఎందుకు డిఫేమ్ చేస్తున్నారు అని డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. వేస్తే ఏమవుతుంది, బండి సంజయ్ గారే ఎన్ని కేసుకి వచ్చారు. నిజంగా బండి భగీరథ కనుక తప్పు అయినట్టుగా బండి సంజయ్ ఆలోచిస్తే ఫస్ట్ డేనే తీసుకొచ్చి పోలీసులకు అప్పయ్యపెట్టాడు. నా కొడుకు తప్పు చేయలేదు, ఎలాంటి విచారణకైనా సిద్ధం, నా కొడుకు నిర్దోషిగా బయటకు వస్తే చెప్పి మాట్లాడాడు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు ఆ పని చేయాలి. ఎంతసేపు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిండు. కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టే ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోరు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కేసు అనేది వేయడం జరిగింది, దాని మీద మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కేసులు భరించినాం, ఇప్పుడు కూడా భరిస్తాం. అది కాదు, అల్టిమేట్గా చట్టం కొట్టది వెళ్తాయి ఏందనేది. థ్యాంక్ యూ. రైట్ అండి.